గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాని బలిబలే మొగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్ అండి? అసలు ఈ ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే, నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానండి, మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే, అంటే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి, అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపారతల్లాగా రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా. నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ, ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ, నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా. నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా? నన్ను అందరూ అడిగేవాళ్ళు, పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని. అలా కాదు, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును, బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను యాక్చువల్గా, ప్రతిరోజు పండుగ బిఫోర్. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో, అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది. నాకు ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, నేను ఖాళీగా ఉండలేక కోటరామకృష్ణ గారి టైప్, ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్, పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఓకే, ఇన్ జనరల్గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలబల్ మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటుంది, ఇది అలాగా అని. ఓకే, అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేక్ ఆఫ్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం కారణం? కంప్లీట్గా చెప్పకపోవటం. ఓకే, నేను చెప్పలేదు, నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఓకే, ఆ టైము పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, ఒక పెద్ద డైరెక్టర్ మళ్ళీ అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది, అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేశాను. ఓకే, నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు, నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవే అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. అవునండి, ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏవో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని అప్పుడు మీకు క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది.
ఓకే. లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి? దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి రిపేర్ల వర్కే. ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా, అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీద ఎడిటింగ్ కూడా చేసుకుని. ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదుగా మీ సినిమాల్లో? నా సినిమాల్లో, నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా? ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్ లో ఇది కాదు, ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారంకి అదే, కొత్త జంటకి అదే, శైలజారెడ్డికి అదే, పక్క కమర్షియల్కి అదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్కా కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్. మీరు ఇందాక చెప్పినప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు, అవును, నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్ గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు, ఆ ఒక్క రోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని. ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డార్లింగ్ ఇది అని చెప్తా, ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్ తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి, ఆ సినిమాతో పాటు సైకలాజికల్ గా అమ్మాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది. బట్ అలా వెళ్తూ సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి, స్ట్రోక్ ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం కామన్ సెన్స్తో వెళ్ళాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.